హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు థియేటర్లో రిలీజ్ అయిన శ్రీ విష్ణు నటించినటువంటి స్వాగ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ 1 గంట 48 నిమిషాల రన్ టైం తోటి ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యి ఎటువంటి విధంగా రన్ అవుతుందనేది తెలుసుకోబోయే ముందు, ఇది ఒక కమర్షియల్ ఫార్మా ప్లస్ ఇప్పుడు వచ్చే చిత్రాలకు వినూతనంగా ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చిందనేది మట్టికి గుర్తుంచుకోవాలి. ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఒక రొటీన్ చిత్రాలకి వైవిధ్యంగాను కొంతమేర విరుద్ధంగాను చాలా చక్కగా చూపించిన డైరెక్టర్ కొంత కథలో కొత్తదనంగా చూపించినప్పటికీ కథనంకి వచ్చేదలికి కొంత తడబడ్డాడు అనేలా ఉంటుంది ఈ చిత్రం చూస్తున్నంతసేపు. ఓవరాల్గా అయితే ఒక కొత్త కథతోటి కొంతమేర కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు. ఇందులో శ్రీ విష్ణు 4 పాత్రలతోటి తన నటన వైవిధ్యభరితమైన యాక్టింగ్ని బాగా చూపించాడు, మెప్పించగలిగాడు. అట్లానే సింపుల్గా ఈ స్వాగ్ టైటిల్కి తగ్గట్టుగానే ఒక డిఫరెంట్ కథతోటి వచ్చిన డైరెక్టర్ ఈ స్వాగ్ స్టోరీ లైన్ వచ్చేసి 1551 సంవత్సరానికి సంబంధించి పురుషులు స్త్రీల మధ్య ఉన్న ఆధిపత్యపు పోరును బేస్ చేసుకొని వారి మధ్య ఉన్న లింగ భేదత్వాన్ని మరియు వారి మధ్య ఉన్న వంశానికి సంబంధించిన వంశీకులు ఏ విధంగా ఆధిపత్యం కోసం పోరాడతారు, ముఖ్యంగా రాజ్యంకు సంబంధించిన ఖజానాని ఎవరు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, ఆ ఖజానాన్ని ఎవరు కాపాడుతూ ఉంటారు, ఆ ఖజానా కోసం ఎందుకు రాజవంశీకుల మధ్య ఎటువంటి వైవిధ్యాలు విభేదాలు వచ్చాయి అనే దాన్ని బేస్ చేసుకొని 4 కాలాల పాటు 4 పాత్రలతోటి విభిన్నమైన రీతిలో విభిన్న కథా కథనంతో వచ్చిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు 4 పాత్రలు ప్లే చేసేసి చాలా చక్కగా మెప్పించాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ స్టోరీ లైన్ కథా కథనం చాలా కొత్తగా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కొంతమేర ఈ ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్లో 1551 సంవత్సరానికి సంబంధించిన వచ్చే నేరేషన్ టైమింగ్ కానీ, కాకపోతే అందులో వచ్చే కథనంలోని సంభాషణలు కానీ అంతగా మెప్పించకపోవచ్చు, కానీ కొత్తగా చూపించడానికి డైరెక్టర్ ఎక్కడో పరితపించినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ చూసినట్లయితే ఈ సినిమా చాలా హాస్యాస్పదంగాను ఇల్లాజికల్గాను ఒక డిఫరెంట్ ఫార్ములాతోటి వచ్చాడు డైరెక్టర్. ఈ సెకండ్ హాఫ్ చాలా బాగా చూపించిన డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ని మరి ఎందుకు సెకండ్ హాఫ్ మీద హైప్ కోసమో లేకపోతే ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్లో ఉన్న స్టోరీ లైన్ లింక్ చేస్తూ ఫస్ట్ హాఫ్ని చూపించాడో కానీ ఫస్ట్ హాఫ్ ఆశించినంత లేకపోయినా సెకండ్ హాఫ్ మటుకు చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి చాలా కీ రోల్ అని చెప్పాలి. ఈ సినిమాలో వచ్చే 4 పాత్రల్లో ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ చూపించిన క్యారెక్టర్ వైవిధ్యంగా ఆవిష్కరించాడు శ్రీ విష్ణు. అట్లానే ఈ వంశీకులు, అట్లానే రాజవంశము, దాని ఖజానాకు సంబంధించి వచ్చే కాన్సెప్ట్, దాని మీద వచ్చే సంభాషణ, దాని మీద వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే రాజకీయము రాజతంత్రము అంటే ఏమిటి అనే దాని గురించి నేరేట్ చేసే విధానము, దాని మీద వచ్చే సంభాషణలు బాగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా రాజవంశము అంటే ఏమిటి, ఆ వంశంలో ఉన్న వంశీకులు యొక్క అర్హతలు ఏంటి, ఆ అర్హతలను బేస్ చేసుకొని పురుషులు స్త్రీలు వారి మధ్య ఉండే భేదాలను బేస్ చేసుకొని, అట్లానే రాజ్య వంశీకులకి యొక్క ఉండే హక్కులతో పాటు వారికి ఖజానాలోని ఉన్న ఆదాయం మీద ఉండే హక్కు, ఇటువంటి వాటిని బేస్ చేసుకొని చూపించిన కొన్ని సన్నివేశాలు సంభాషణలు బాగా చూపించిన డైరెక్టరు ప్రతి సన్నివేశాన్ని సింపుల్గా కట్ చేయటం కొంతమేర డ్రాబ్యాక్గా అనిపిస్తుంది. కొంచెం డెప్త్గా చెప్పాల్సిన సన్నివేశాలను కూడా ఏదో సింపుల్గా 2 seconds 2 minutesలో రన్ టైం తోటి కట్ చేసేసినంత అనిపించినట్టు ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే ఈ సినిమా ఒక వైవిధ్యమైన కొత్తగా డిఫరెంట్గా ఆలోచించి తీశాడు. సో కథలో కొత్తదనం ఉన్నప్పటికీ కథనంలో తడబడటంతో కొంత డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక కొత్త కాన్సెప్ట్ కొత్త కథతో వచ్చిన డైరెక్టర్ని మెప్పించి తీరాలి. సో ఈ సినిమాకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు అంటే వెళ్ళవచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.5. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.